ఈ చిత్రంలో నేను రాశాను. ఐ రోట్ ఫర్ ఐ అని చెప్పుకోవడం చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఇందులో 2 పాటలు రాశాను. చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే అనువాద చిత్రాన్ని తెలుగులోకి వచ్చేప్పుడు ఆ అనువాద మాతృక యొక్క దర్శకుడు అనువాద గీతాల రచనలో రచయితతో ఎవరు కూర్చోరు. కానీ శంకర్ గారు మాత్రం అపరిచితుడప్పుడు తర్వాత ఇప్పుడు అయ్యప్పుడు కూడా అనువాద రచనలో రచయితతో పాటు కూర్చొని పాట దగ్గరుండి రాయించుకుంటారు. అందరిలాగే నేను కూడా ఈ సినిమా ఇప్పుడు వస్తున్నాను చూస్తున్నాను. శంకర్ గారు, నేను మీ ఫ్యాన్. నేను మీకు తెలియపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ సక్సెస్. అండ్ ఎస్పెషల్లీ ఐ షుడ్ మెన్షన్ విక్రమ్ గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ సార్. అంటే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నాకు నా ఫ్రెండ్ భరత్ అంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఐ హ్యాడ్ అ స్మాల్ టీమ్. అల్కాస్, తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్, వీ యూస్ టు సిట్ టుగెదర్. సో స్పెషల్ డయట్, తర్వాత ఐ మీన్ నాకు హెల్తీగా ఫుల్గా ఈవెన్ బాడీ బిల్డింగ్ కూడా కొంచెం హెల్తీగా చేయాలి. ఐ డోంట్ ఈవెన్ టేక్ ఫ్యాట్ బర్నర్స్. సో హెల్తీగా చేసి ఈవెన్ తగినప్పుడు కూడా హెల్తీ డయట్ కావాలి అంటే ట్రై చేసాము. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ 1 month చేద్దాం, బట్ వీ డిడ్ ఇట్ ఫర్ 8 months ద లాస్ట్ బిట్. సో అప్పుడు కొంచెం పిచ్చివాడ అయినా అలా అవుతున్నాను. 10 వరకు ఓకే, నైట్ 10 o'clock తర్వాత నాకు పిచ్చి వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ ఫుల్గా ఐ రేట్ ఫ్రమ్ 10 to 2, నెక్స్ట్ డే 3 kgs, జస్ట్ 10 to 2 నేను తిన్నది అదే 3 kgs అవుతుంది. దెన్ నెక్స్ట్ డే ఐ రన్ 1.5 kgs, 1.5-2 kgs అప్ అండ్ డౌన్ ఎవ్రీ డే. నేను ఇట్ వాస్ అ వెరీ టఫ్ టాస్క్, బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్గా ఒక విజన్ శంకర్ సార్ హీస్ ప్రొజెక్టింగ్ ఆన్ స్క్రీన్. అండ్ అలా క్యారెక్టర్ చెప్పినప్పుడే నాకు ఐ గాట్ వెరీ ఫీవరిష్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. అండ్ మధ్యగా కూడా there's one more క్యారెక్టర్, దానికి ఒక లీన్ లుక్ మోడల్, అలాంటి బాడీ బిల్డింగ్ లేక మసిల్ లేక ట్రిమ్గా ఫిట్గా ఉండాలి. సో అది ఒక లుక్. సో హీ గేవ్ మీ a lot of scope. అండ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్క సీను మీరే చూసారు. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. ఐ థింక్ ఎనీ యాక్టర్ ఇన్ మై పొజిషన్ వుడ్, ఇఫ్ అలాంటి ఒక స్టోరీ విన్నప్పుడు, డెఫినెట్గా అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు హీ హ్యాస్ అ ఛాన్స్ టు డూ ఇట్. ఐ థింక్ he will do anything. It's not a I feel justified in what I did. Thanks to Shankar sir, and I mean a wonderful team like PC Sriram sir, who's for me it's a dream because naku PC Sriram garu is almost introduced me in Tamil cinema. And I always wanted Shankar sir and PC sir to be, you know, if they do a film ela untundi, and to think that I am in that film, naku I mean there's no greater thing. And Rahman sir is there. It's such a wonderful combination. Muthraj sir, like we had a beautiful team. And నేను మాత్రం కాదు, అందరూ 2 years or 3 years they all stayed. Lightman, not lightman, I'm saying like set assistant నుంచి, I mean for camera assistant or even your costume department, అందరూ they stayed for 3 years. Nobody went వేరే పిక్చర్కి వెళ్ళలేదు. Like even still photographers, they stayed because అందరికి they felt we were doing something. We will have big gaps, 1 month gap, 2 months gap sometimes because location, artist combination, we were shooting big. అప్పుడు కూడా వాళ్ళు పని లేదంటే కూడా నో ప్రాబ్లం, దే విల్ వెయిట్ బికాస్ దే నో దే ఆర్ డూయింగ్ సంథింగ్. సో ఐ ఫీల్ ఐఎమ్ ఆల్సో జస్ట్ వన్ ఆఫ్ దట్ ఇన్ దట్ వండర్ఫుల్ షిప్ దట్ శంకర్ సార్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్. సినిమా మీద అంత ప్యాషన్, అంత యునో యూ లవ్ సినిమా, యూ లవ్ యాక్టర్స్, యూ లవ్ ఎవ్రీథింగ్ దట్ సినిమా ఇస్. అండ్ ఐ థింక్ అది వేరే లోకంలో ఎవరి దగ్గర లేదు. And thank you for being here today, and thanks to all of you for being here. It's such a pleasure, such an honor being here, and thank you so much. Love you all. ఎప్పుడు నా పిక్చర్ గురించి ఐ మీన్ విజువల్స్ అన్నీ నేను హోల్డ్ చేస్తాను. ఈ పిక్చర్లో ట్రైలర్లో చాలా షార్ట్స్ చూపించాను, సాంగ్ చూపించాను. ఇప్పుడు హైప్ ఎక్కువైపోయింది అంటే కూడా నాకు నమ్మకం ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఈ పిక్చర్ మీట్ చేస్తుందని. అంటే ది బెస్ట్ టీమ్ వర్క్ ఈ పిక్చర్లో ఉంది. ఈ పిక్చర్లో మెసేజ్ ఉంటాయి, కానీ స్టోరీలో అక్కడక్కడ చిన్న చిన్న మెసేజ్ వస్తాయి. అంటే నేను మేకింగ్లో చెప్పేటట్టు చాలా జానర్స్ ట్రై చేశాను. ఇది కొత్త జానర్, ఇదివరకు ఎలాంటి పిక్చర్ నేను చేయలేదు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్. ఇది ఆ జానర్లే పోతుంది. స్టోరీ వెళ్ళేటప్పుడు ముందు చెప్పాను కదా, అక్కడక్కడ మెసేజ్ వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా
డబ్బింగ్ చేశారు ఒక సంతాన క్యారెక్టర్కి. అతని డెడికేషన్, అతని ఇన్పుట్ అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు ఆ లైఫ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కామెడీ చేసేటప్పుడు ఆ లైఫ్ మిస్ అయిపోతుంది. ఆ లైఫ్ మిస్ అవ్వకూడదని చాలా ప్రయత్నం చేశాను నేను. అతను కూడా చాలా కోఆపరేట్ చేశారు, అతనికి నా థ్యాంక్స్. డైలాగ్ రాసిన రామకృష్ణ గారికి అతను చెప్తారు, సార్ ఇది చూసుకోండి సార్, ఇది డబ్బింగ్ చేసేటప్పుడు ఇది మిస్ అవ్వకూడదు అని చెప్తానప్పుడు ఇది నా ప్రాణం కదా అంటారు రామకృష్ణ గారు. ఆ ఒక మాట చాలు, లైక్ వీ కెన్ ట్రస్ట్ హిమ్, లైక్ సో హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. లిరిక్స్ రైటర్ అశోక్ తేజ గారు అండ్ చంద్రబోస్ గారు అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, జోగయ్య శాస్త్రి గారు, అందరికీ నా థ్యాంక్స్.